కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మీదే కాదు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు పెరిగాయి, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన భరత్ కూడా అనేక అంశాల మీద పోరాడుతున్నారు. ఇవాళ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కూడా వచ్చారు. సరే, ఇవాళ ప్రధానమైన ఈ సంఘటన ఏంటి, ఏం జరిగింది, ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఒకటి, దళితుల పట్ల కూటమి ప్రభుత్వము ఏ రకంగా అమానుషమైన దాడులు చేస్తున్నారు, చిన్నచూపు చూస్తూ ఉన్నారు. సాక్షాత్తు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అనే పదాలు వాడిన సందర్భం. మరి ఇవాళ సాగర్ అనే ఒక వ్యక్తి బీఎస్సీ బీఈడి చదువుకున్న వ్యక్తి ఏం తప్పు చేశాడని ఇవాళ తీసుకొచ్చి జైల్లో సెల్లో 41A నోటీసులు ఇస్తానని చెప్పి పిలిచి బట్టలు ఓడదీసి స్టేషన్లో నుంచోబెడతారండి. అంటే ఎంత దారుణమా? అంటే మీరు ఏమనుకుంటే ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుంటా ఉన్నారా? ఇవాళ దీన్ని వదిలే సమస్య లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టాడండి, వర్షాలు పడినప్పుడు మొత్తం అంతా కూడా ముంపుకు గురైంది, కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆయన అడిగిన సందర్భం. వాళ్ళు దాన్ని ప్రశ్నించడం కూడా తప్పేనా? దీని గురించి స్టేషన్కి తీసుకెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా బట్టలు ఊడదీసి స్టేషన్ సెల్లో నుంచోపెట్టి మళ్ళీ మహిళా కానిస్టేబుల్ అందరినీ కూడా అక్కడే కూర్చుని ఉన్నారు. అంటే ఒక మనిషికి ఆత్మగౌరవం ఉండదా? అందులోనూ దళితుడైన ఈ వ్యక్తిని తీసుకొచ్చి చంపేస్తాము, నరికేస్తామని చెప్తా ఉన్నారని ఈ అబ్బాయి వాపోతూ ఉన్నాడు. మరి ఈ రకమైన దుర్భాషలు ఆడచ్చా? ఇవాళ పోలీస్ స్టేషన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎవరైతే ఈ ఘటనకి ఈ కార్యక్రమానికి ఎవరైతే ప్రేరేపించి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గర కూడా మేము కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయబోతూ ఉన్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులు ఇంకా బతికే ఉన్నాయి అనే విధంగా మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 41A నోటీసులకి అని చెప్పేసి పిలిపించి నోటీస్ ఇస్తామని పిలిపించి ఇవాళ షర్ట్ ఊడదీసి ప్యాంటు కూడా తీసేయమని చెప్పారంట. ఈయన కంగారులో నేను లోపల అండర్వేర్ వేసుకోలేదని చెప్తే అప్పుడు వదిలేరంట. అంటే అసలు మనము ఎక్కడున్నాము, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అడుగుతూ ఉన్నాము. ఆ పిల్లోడిని తీసుకొచ్చి స్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా నుంచోబెట్టిన మరి అక్కడ స్టేషన్ SHO ఎవరైతే CA గారు ఉన్నారో ఆయన దుర్భాషణలు ఆడాడు. గోదావరిలో తాడు కట్టి గోదావరిలో మెడ తీసి గోదావరిలో పాడేస్తామని చెప్పారు, రైలు పట్టాల కింద పాడేస్తానని చెప్పేది అని ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు. సో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా CC ఫుటేజ్లు అన్నీ తీపించాలి. అక్కడ ఏమేం మాట్లాడాడు, ఏం జరిగాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా బయటికి తీయాలా. ఖచ్చితంగా నేషనల్ SC/ST కమిషన్ దగ్గర తీసుకుని వెళ్తాము, హ్యూమన్ రైట్స్ దగ్గరకు కూడా తీసుకుని వెళ్తాము. తగిన శిక్ష పడాలని మేము ఇవాళ ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉంది అనే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇమీడియట్గా నష్ట నివారణ చేయాలని ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. దళిత యువకుడు సాగర్కి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ దౌర్జన్యానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ SC/ST కమిషన్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని, బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలని మాజీ ఎంపీ మార్గాన భరత్ కోరుతున్నారు.